సో సో మీరు ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ? ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? హైదరాబాద్ ఆర్ ఈ ములుగు జిల్లాకి వెళ్తారా? ఎక్కడ ఉండాలని మీరు డిసైడ్ అయ్యారు? ఛత్తీస్గఢ్ ఆర్ తెలంగాణ లేదా 2 కలిపి. ఓకే. తెలంగాణ నేటివ్ ఇక్కడే కదా మీరు పుట్టింది? అదే అందుకే అంటున్నా. తెలంగాణ పాలిటిక్స్ తోటి జోడించబడే ఉంటాను ఎట్లాగో. ఉండడం ఎక్కడైనప్పటికీ కూడా. ఛత్తీస్గఢ్ మేము పనిచేసినటువంటి ప్రాంతం దాన్ని కూడా అక్కడ కూడా అవసరం ఉంది కాబట్టి అక్కడ లీడర్షిప్ అక్కడ ఏదో జరిగే ప్రయత్నానికి ఒక టీము అది ఉండేలాగా ఉంటుంది మా భూమిక తప్ప అక్కడేదో మేము మళ్ళీ ముందు ఉంటాము నాయకులుగా ఉంటాం అనేటువంటిది ఏం కాదు. కానీ అక్కడ ఆ గ్యాపు ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఆ సమస్యను పూడ్చడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ప్రజలు ఆ బాధ్యత మా మీద ఉంది. మీరు లొంగిపోయిన దానికి, మీరు మల్లోజుల లొంగిపోయిన దానికి, దేవ్జీ దామోదర్ వీళ్ళు లొంగిపోయిన దాంట్లో ఒక తేడా ఉన్నది. మీరు సాయుధ అంటే గన్నులతో మీ ఆయుధాలతో సహా లొంగిపోయారు, వాళ్ళు ఆయుధాలు లేకుండా లొంగిపోయారు. సో ఈ కంపారిజన్ ఏమైనా చూడొచ్చా? ఎందుకంటే వాళ్ళు అన్నారు ఆ రోజున మీ మీద ఆరోపణ చేశారు, వీళ్ళు విప్లవ ఉద్యమాల ద్వారా తీసుకురాబడ్డ గన్నులు ఎట్లా మీరు సరెండర్ చేస్తారన్న ఆరోపణ మీ మీద వచ్చింది ఆ రోజు. మేము తీసుకెళ్ళడానికి సంబంధించిన అయితేనేమో పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాము, చూసినాము, దేన్నైనా ఎదుర్కొందామని చెప్పి ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నాము. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అనేటువంటిది ఈ స్థితిలో మేము తీసుకెళ్ళకపోయినా ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసు కాబట్టి తీసుకెళ్ళడమే సరైంది అవుతుంది అనేటువంటిది సిద్ధపడి తీసుకెళ్ళినాం. వాళ్ళు ఎవరు మా మీద ఆరోపణ చేస్తున్నటువంటి వాళ్ళు చేశారు. పరిస్థితులు క్రమంగా స్పష్టమవుతూ వస్తున్నాయి. మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు. దాని మీద మళ్ళీ నేను ఏదో కామెంట్ చేయడం ఇది తప్పు, దీనికి ఇది ఉంది, దానికి అది ఉంది అని చెప్పని ఎవరి మీద ఏమో మాట్లాడలేము అనేటువంటిది అయితే నేను అనుకోవడం లేదు. ఈ సందర్భంగా మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు దేవ్జీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారా? సెక్రటరీగా ఎన్నుకున్నారా? నాకు తెలిసి ఎన్నుకోవడానికి అవకాశం లేదు. ఓకే, ఎన్నుకోలేదు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా లేదని చెప్పనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి అంటే ఎప్పుడైనా కానీ ఉన్నటువంటి వాళ్ళే సీనియర్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే నడిపించాల్సి ఉంటుంది. బట్ అక్కడ ఇంకా జార్ఖండ్లో కూడా ఒక పీబీ మెంబర్ ఉన్నాడు కాబట్టి అంత ఈజీ కాదు కదా అనేటువంటిది నాకున్నటువంటి అనుభవం నుంచి అంచనా. అట్లా ఎన్నుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడే పీబీ మెంబర్స్ ఉన్నారు ఇద్దరు అనుకున్నప్పుడు ఆ ఇద్దరిలో సీనియర్ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తోటి ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చు.